హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మీరు గనక ఇంట్రాడే ట్రేడింగ్ గనక చేస్తున్నారు అనుకోండి, ఈ వీడియోస్ అయితే మీకు ఒక సిరీస్ వైజ్గా అయితే ఉపయోగపడతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ సిరీస్లో ఏంటి అంటే మీకు క్లియర్గా నేను ఇంట్రాడే చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఏదో ఒక స్కాల్పింగ్ మీద ఏదో ఒక ట్రేడ్ మీద ఆధారపడి ఉంటారనమాట. ఏదన్నా ఇండికేటర్స్ మనకు సిగ్నల్స్ ఇస్తే తొందరగా ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. సో మనకి ఎక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది, ఎక్కడ క్యాండిల్స్ మూవ్ జరుగుతున్నాయనేది, మనకి సిగ్నల్స్ వస్తున్నాయనేది మనకు తెలీదు. అది ఫేక్ మూవ్ అనేది ఆర్ రియల్ మూవ్ అనేది మనమైతే ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో మీ అందరి కోసం ఈ వీడియో అనమాట. ఓకేనా? ఈ వీడియోని మీరు 2 కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్‌తో ఉపయోగించి క్లియర్ అయితే అబ్జర్వ్ చేస్తారండి. ఓకేనా? దీన్ని మీరు ప్రెజెంట్ ఏదో వీడియోస్ మన ఛానల్‌లో వస్తున్నాయి కదా అని చెప్పి చూసి వదిలేయకుండా వాటిని ఇంప్లిమెంట్ చేశారనుకోండి, మీరు ఇందులో ఏవైనా 2 స్ట్రాటజీస్, నేను ఇన్నిగానం స్ట్రాటజీస్ చెప్తున్నాను కదా! ఇందులో 2 స్ట్రాటజీస్‌ని గనక మీరు 1 మంత్ గనక క్లియర్‌గా గనక ఫాలో అయ్యి దాని మీద ఫోకస్ చేసిర్రనుకోండి, ఇక మీకసలు వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూసి ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా రాదు. మీకు మీరుగా ఫోన్ కూడా ట్రేడ్ అయితే చేసుకోగలుగుతారు. సో, అంత మంచి స్ట్రాటజీస్ అయితే నేనైతే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఏ ఈ వీడియో చెప్తున్న ఏ టైంలోనన్నా మీకు మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ గనక ఉపయోగపడుతుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తేనే హ్మ్, వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? మీకు గనక ఇది వీడియో వేస్ట్ అనిపిస్తే గనక వదిలేసి వెళ్ళిపోండి. ఓకేనా? డిస్లైక్ కొట్టేసి అది చేయండి. ఓకే. క్లియర్ అయితే ఇప్పుడైతే వీడియోలో స్ట్రాటజీలోకైతే వెళ్దాము. ఇప్పుడు మనకి 2 ఇండికేటర్స్‌నైతే ఉపయోగించి మనమైతే చెప్పబోతున్నాం చూడండి. ముందు వచ్చేసి మనకి హల్ అనమాట. హల్, హల్ సైట్ అనమాట. హల్ స్ట హల్ సైట్ ఇది స్ట్రాటజీ అనమాట. హల్ సట్ ఓకేనా? ఇక్కడుంది చూడండి. హల్ ఎస్‌యుఐటీఈ క్లియర్‌గా చూడండి. హెచ్‌యుఎల్‌ఎల్ హల్ ఎస్‌యుఐటీఈ ఇక్కడ కిందిది చూడండి. పైన ఉన్న స్ట్రాటజీ కాదు. ఇక్కడ ఇన్ సి ఇన్ సిలికో అని ఉంది కదా! ఇదైతే ఉపయోగించుకోండి. క్లియర్‌గా చూడండి. ఇన్ సిలికో అనే దాన్ని, ఇది హల్ సైట్ ఇన్ సిలికో అనే దాన్ని యూజ్ చేయండి. ఇప్పుడు మీకు ఇంకొక ఇండికేటర్‌ని అయితే యూజ్ చేయాలి. అదేంటి అంటే మ్యాక్‌డీ ఇండికేటర్ అనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ మ్యాక్‌డీలో 2 ఉంటాయన్నమాట. మ్యాక్‌డీ ప్లస్ అని ఉంటుంది చూడండి. మ్యాక్‌డీ ప్లస్ అనమాట. ఇక్కడ చూడండి మ్యాక్‌డీ ప్లస్, సారీ, మ్యాక్‌డీ ఇది ఇక్కడ చూడండి. ఇది కూడా ఇదైతే కాదు మ్యాక్‌డీ. ఇక్కడ ఉంది కదా! మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్షన్ అండ్ డైవర్జెన్షన్. ఇదైనా యూజ్ చేయొచ్చు. ఇది కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఒక్కసారి ఆగండి. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ అందులో కొన్న చేంజెస్ కూడా మీకు చెప్తాను. ఇది యూజ్ చేయండి. ఓకేనా? ఇది యూజ్ చేస్తే మీకు డైరెక్ట్‌గా సిగ్నల్స్ ఇచ్చేస్తుంది ఇంకా. మీరసలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్ సిగ్నల్స్‌తో ఫాలో అయిపోతారనమాట. ఇక్కడే ఉంటుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. హల్ సైట్ బై ఇన్ సిలికో అని ఉంటుంది. ఇదేమో లిన్ రిగ్ మ్యాక్‌డీ అలర్ట్స్ అని ఉంటుంది. ఇవైతే యూజ్ చేయండి. ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అయితే ఫస్ట్ చూడండి. ఇక్కడ మ్యాక్‌డీ సెట్టింగ్స్ అయితే చూడండి. ఇక్కడున్నవి ఆల్మోస్ట్ నేను చేంజ్ చేసి పెట్టుకున్నాను. వాటిలో ఉన్న సెట్టింగ్స్ అన్నమాట ఇవి. సేవ్ చేసుకోండి. లెంత్ వచ్చేసి 25 ఉండాలి. ఇక్కడ లీనర్ ఆర్ ఇది లెంత్ వచ్చేసి 11. ఇక్కడ క్లియర్‌గా అయితే ఇక్కడ చూడండి. అదేవిధంగా హల్ సైట్‌లో కూడా సెట్టింగ్స్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు హల్ సైట్‌లో ఇక్కడ 4 అవర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 4 అవర్స్ కాదు మనకి కావాల్సింది. ఓకేనా? 5 మినిట్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇక మీరు దీన్ని ఓకే చేసుకోండి. ఇక్కడ 5 మినిట్స్ పెట్టుకోండి. ఇది 55 1 పెట్టి ఓకే చేయండి. ఇప్పుడు చూడండి మీకు చేంజెస్ అయితే జరుగుతాయి. ఇక్కడ చూడండి. మనకి బిఫోర్ ఇక్కడ బయింగ్ వచ్చింది కదా! బిఫోరే మనకి సింపుల్‌గా అంటే బయింగ్ అయితే జరుగుతుంది. సెల్లింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఐసీఐసీ స్టాక్‌ని తీసుకున్నాము. మనకి ఇక్కడ సెల్లింగ్ వచ్చింది. ఈ రెడ్ జోన్ కింద ఉంది. ఈ రెడ్ జోన్ కింద సెల్లింగ్ వచ్చిన వెంటనే ఇక్కడ గనక మనం బై చేశామనుకోండి, ఈ లైన్ కింద పెట్టుకున్నామనుకోండి ఎస్ఎల్ మనకు సరిపోతుంది. ఎస్ఎల్‌ని ఎలా పెట్టుకోవాలో మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇక్కడైతే క్లియర్ అయితే చెప్తున్నాను చూడండి. ఈ లైన్ కింద అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి.
ఇక్కడ మనకి మొత్తం ప్రాఫిట్. ఇమ్మీడియట్‌లీగా మళ్ళీ బై సిగ్నల్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి గ్రీన్ లైన్ లేదనమాట. ఇక్కడ బై చేయము. ఈ గ్రీన్ లైన్‌లోకి వచ్చిన తర్వాత బై చేస్తే గనక ఇది మొత్తం మనకి ప్రాఫిట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ రెడ్ లైన్‌లోకి వచ్చినప్పుడు ఇమ్మీడియట్‌గా మనకి సెల్లింగ్ సిగ్నల్స్ ఆపర్చునిటీస్ అయితే రాలేదు. ఇక్కడ వచ్చింది సెల్లింగ్ సిగ్నల్. బట్ ఇక్కడ మనకి ఎక్కువ మూవ్‌మెంట్ అయితే లేదు. ఇక్కడ బయింగ్ సిగ్నల్ వచ్చింది. ఇమ్మీడియట్‌లీ ఇక్కడికొచ్చింది చూడండి. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఈ లీన్ రెగ్ వీటి ఈ గ్రీన్ లైన్స్ పైన ఓన్లీ ఇది జస్ట్ ఇది మ్యాక్‌డీ కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఈ క్యాండిల్ స్టిక్‌లో గనక మీకు ఈ గ్రీన్ లైన్ అబోవ్ ఎప్పుడు గనక ఇచ్చినా సరే మీరైతే బయింగ్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. స్టాక్‌లలో అయితే గనక మీకు బ్యాంక్ నిఫ్టీ కోసం అనైతే అది పెట్టాను. ఇంతకు ముందుకు ఇది మ్యాక్‌డీ యూజ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ కోసం అయితే అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి స్టాక్‌లలో అయితే ఆ మ్యాక్‌డీ ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇమ్మీడియేట్‌గా వచ్చింది కదా! ఈ మ్యాక్‌డీ పెట్టుకోవడం వల్ల మనకి బిఫోరే మనకి తెలుస్తుంది అన్నమాట. ఒక్కసారి చూడండి. ఇక్కడ ఈ మ్యాక్‌డీ ఇండికేటర్స్‌ని అలర్ట్ ఆన్ చేస్తే ఇక్కడ మనకి ఇది ఇచ్చే సిగ్నల్ హల్ సైడ్ ఇచ్చే సిగ్నల్స్ కన్నా బిఫోరే మనకి ఈ మ్యాక్‌డీ అనేది బిఫోర్ అయితే సిగ్నల్ అయితే ఇస్తుంది. మనం బిఫోరే రెడీగా ఉండాలి అనుకుంటే గనక ఇదైతే యూజ్ చేయొచ్చు అన్నమాట ఈ సిగ్నల్స్ ఇది. అదేవిధంగా వేరే స్టాక్‌లో కూడా చూపిస్తాను చూడు. ఇది కోయిల్ ఇండియా. ఇక్కడ చూడండి కోయిల్ ఇండియాలో ఇక్కడ చూడండి మనకి బిఫోరే మనకి బయింగ్ కావాలి అంటేనేమో ఈ మ్యాక్‌డీది అలర్ట్స్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఈ హల్ సైడ్‌దేమో మనము హల్ సైడ్ ఇక్కడ 15 మినిట్స్‌లో యూజ్ చేయండి హల్ సైడ్‌ని. యాహ్! ఇప్పుడు చూడండి మీకు క్లియర్ అయితే సిగ్నల్స్ అయితే వస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడైనా సరే ఈ సిగ్నల్స్‌ని ఈ రెండిటిని బేస్ చేసుకొని మనం అయితే ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఇది డే ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే చాలా చాలా అంటే ఉపయోగపడుతుంది. స్కాల్పింగ్ కాదు. కొద్దిగా ఓవర్‌నైట్ క్యారీ ఫార్వర్డ్‌లు చేయాలనుకుంటే ఇక్కడ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మీరు గనక హోల్డ్ చేయగలిగితే గనక మీరు మంచి మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకుంటారు. ఇక్కడ చూడండి ట్రెండీ మార్కెట్స్‌లలో అయితే ఇంకా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అయితే సూపర్ అంటే సూపర్‌గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూడండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇక్కడ సింపుల్‌గా ఇది సిగ్నల్ బిఫోరే ఇస్తుంది. మనం అలర్ట్‌గా ఉండి పొజిషన్స్ యాడ్ చేసుకోవడానికి టైం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి 48,140 దగ్గర గనక మీరు పొజిషన్ ముందుగానే యాడ్ చేసి పెట్టుకున్నారనుకోండి. ఈ హై బ్రేక్ అయిన వెంటనే తీసుకుంటే మనకి 44,140 నుంచి 140 నుంచి 270 అంటే 130 పాయింట్స్ అయితే పైకెళ్ళింది. ఇక్కడ క్లియర్ చూడండి 130 పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్ ఇచ్చింది. ఇక్కడ బిఫోర్ మనకి సెల్లింగ్ సిగ్నల్ చూడండి. ఇక్కడ మనకి సెల్లింగ్ సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ గనక మీరు గనక బై చేస్తే గనక ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది కదా! ఇది బిఫోరే ఇచ్చేసింది. మనకి ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఇక్కడ గనక మీరు పొజిషన్ తీసుకున్నారనుకోండి. ఈ టైంలో ఎక్కడనన్నా సరే ఇది బ్రేక్ అయిన తర్వాత తీసుకుంటాం కాబట్టి ఇక్కడ తీసుకుంటాము. ఇక్కడ తీసుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చిందో ఒక్కసారి అయితే చూద్దాము. ఇక్కడి వరకు ఇచ్చింది. అంటే ఇక్కడ మనకి 230 నుంచి ఒక 230 అంటే 200 పాయింట్స్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది. 48,030 నుంచి 48,230 వరకైతే మనకైతే ఇచ్చింది అన్నమాట. క్లియర్ అయితే చూడండి. ఇంతకు ముందుకు మనం వేరే వీడియోలో సీఎం చెప్పాం కదా! దానికి సంబంధించింది ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. ఇది మీరు నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ సిగ్నల్స్‌ని బిఫోరే ఇస్తుంది కాబట్టి పొజిషన్స్‌ని అయితే యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పొజిషన్స్‌ని ముందుగానే యాడ్ చేసుకొని దీన్ని నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ అవుతుంది కంపల్సరీ. మీరైతే బ్యాక్ టెస్ట్‌లు అయితే చేసుకుంటూ ట్రైల్ అయితే చేయండి. ఈ స్కాల్పింగ్‌లో అయితే ఇదే అన్నమాట. సెట్టింగ్స్ అయితే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ 55 ఉండాలి. ఇక్కడనేమో డిఫాల్ట్‌గా అయితే అది 4 అవర్స్ ఉంటుంది. మనకి 4 అవర్స్ అవసరం లేదు. మనం చేస్తున్న దాన్ని బట్టి స్కాల్పింగ్ చేస్తేనేమో 3 మినిట్స్‌లో పెట్టుకోవాలి. పొజిషనల్‌గా చేసుకుంటే 1 డేలో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. మనం పొజిషనల్‌గా చేస్తుంటాం కాబట్టి ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీలో మనం స్కాల్పింగ్ చేస్తాం కాబట్టి అక్కడ 15 మినిట్స్, 5 మినిట్స్‌లోకి చేంజ్ చేసి చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే యూజ్ చేసుకోండి. మీకు ఎంట్రీస్ బిఫోరే దొరుకుతాయి. ఇక్కడ ఇక్కడ మనం పొజిషన్ యాడ్ చేసుకోవడానికి బిఫోర్ ఎంట్రీ దొరుకుతుంది. మనకి పొజిషన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్రీన్ లైన్‌లోకి వచ్చిన తర్వాత బయింగ్ పొజిషన్ అయితే తీసుకుంటాము. ముందుగా అయితే తీసుకోకూడదు. ఇక్కడ జస్ట్ యాడ్ చేసుకొని పొజిషన్‌ని ఈ తర్వాత ఈ గ్రీన్ జోన్‌లోకి వచ్చిన తర్వాతనే బై చేయాలి. అప్పుడు మాత్రమే మనకు
యాక్యురసీ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఏ టైంలోనన్నా నచ్చింది అనిపిస్తే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మీకు క్లియర్ అయితే అర్థమైంది అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు గనక మీకు ఓన్‌గా ట్రేడ్ చేసుకోవడానికి టైం లేకపోతే గనక మనం పెయిడ్ కాల్స్ కూడా ఇస్తున్నాము. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గనక పెయిడ్ గ్రూప్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందులో జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.